అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అనేక రకాలైన సంక్షేమ ఫలాలు కార్యక్రమాలు ఇచ్చి అద్భుతమైన పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వారిని ఈ రకమైన దాళ్ల ద్వారా భయపెట్టాలని, వారిని ప్రజలకు రాకుండా చేయాలని ఇవాళ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. మాకు కూడా ఈ అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే, గతంలో మరి వంగవీటి మోహన్ రంగా గారిని కూడా హతమార్చినటువంటి నాయకుడు ఆయన అయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. కానీ ఒకటి వేళ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేసే వ్యక్తి కాదు. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి హేయమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల్లోకి ఆయన వెళ్తాడు. తప్పనిసరిగా మళ్ళీ పెత్తందారుల ప్రభుత్వాన్ని కాకుండా మరి పేదల ప్రభుత్వాలు నిలబెట్టేటువంటి కార్యక్రమాలు ఆయన తప్పనిసరిగా చేస్తాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆదివాసీ సోదరుడు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. పొరపాటున రాయనీయంగా కంటికి తగిలితే ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి కానీ ఒక కంటికి గాయం తగిలితే పరిస్థితి ఏమిటి? అలాగని అది ఎవరో ఒక ఎక్స్పర్ట్ చేత అది చేయించినటువంటిది క్లియర్గా తెలుపుతుంది. ఎవరో ఆకతాయిసిన రాయి కాదు అది. ఒక ఎక్స్పర్ట్ చాలా దూరం నుంచి చాలా గురి చూసి కొట్టేటువంటి కార్యక్రమంగా అది కనిపిస్తుంది క్లియర్ కట్ గా. మరి ఇంత పకడ్బందీగా చేయాలంటే దానికి వెనకాల ఒక ప్లాను, ఒక పన్నాగం, ఒక ఒక ఇది పెట్టుకునేటువంటి దాంతో వెళ్తేనే దాన్ని అమలు చేయగలుగుతారు తప్ప ఏదో సాదా మనుషులు ఏదో ఆకతాయిగానో ఎవరో రాయి తగినటువంటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇట్లాంటి హేయమైనటువంటి చర్యలు, ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం ఓన్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే చేస్తాడు. కాబట్టి మాకు ఆయన మీద అనుమానం ఉంది. కాబట్టి విచారణ జరగాలి. విచారణలో ఎంతటి పెద్ద వ్యక్తులున్నా వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండకపోతే అసలు రాజకీయ నాయకులు బయటికి రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఇవాళ జరిగినటువంటి చర్యని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. రాబోయేటువంటి ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.